రేపు సాయంత్రం ఒక 10 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్ర విభజనకు సంబంధించి ఒక సమావేశం, ఒక కీలక సమావేశం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరుగుతుంది. అది తెలంగాణ కేంద్రంగా జరుగుతుంది. దాని ఇనిషియేషన్ చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ ద్వారా మాట్లాడుకుందాం అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు యాక్సెప్టెన్స్ పంపించారు. సో దే ఆర్ గోయింగ్ టు సిట్, వాళ్ళు కూర్చోబోతున్నారు. వాళ్ళు ఒక గుడ్ ఇనిషియేషన్ అని మీరు అనుకుంటారా? అయితే ఏది ఏమైనా కూడా అయితే రాజకీయాలను పక్కకు పెడితే మరి రాష్ట్ర బైఫర్కేషన్ తర్వాత గత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారు కూర్చొని కొన్ని సమస్యల మీద వాళ్ళు పరిష్కారం కోసం మరి పనిచేసిన విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అట్లనే ఇప్పుడు కూడా అదే కోవలో మరి 10 సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అనే సమస్యకు పరిష్కారం అయితే మొదటగా దొరికింది. జూన్ 2 తారీఖే అది తెలంగాణకు మాత్రమే రాజధాని అనేది అయితే చట్టబద్ధంగా ఒక ఓనర్షిప్ అనేది తెలంగాణకు వచ్చినట్టే. రెండవది ఇక పోతే మరి ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మనకు దాదాపుగా షెడ్యూల్డ్ 9, షెడ్యూల్డ్ 10లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ కంపెనీలు, ప్రభుత్వ కార్పొరేషన్ల మరి పంపిణీల విషయంలో మరి జాప్యం జరిగింది. అలాగే మరి 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ట్రైనింగ్ సెంటర్స్ సంబంధించినటువంటి పంపకాలలో కూడా జాప్యం ఉంది. కాబట్టి 89 ప్రభుత్వ కంపెనీలు మరి కార్పొరేషన్స్, 107 ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సెంటర్స్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మరి రేపు చర్చించబోతారా లేదా అనేది మనకు తెలియదు, కానీ చర్చించాలని చెప్పి మేము కోరుకుంటాం. అలాగే మరి ఉద్యోగులు గత కాలంలో మరి 10 సంవత్సరాల క్రితము తెలంగాణ ఉద్యోగులు 144 మంది తెలంగాణ ఉద్యోగులు అక్కడ ఆంధ్రాలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి మొన్ననే ఈ మధ్యనే మన టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు మరొక సబ్మిషన్ కూడా చేయడం జరిగింది, వాళ్ళని తిరిగి తెలంగాణకు మరి తేవాలని చెప్పి. అలాగే ఆస్తి పంపకాలలో మరి విషయాలు ఈ విధంగా ఉంటే విద్యుత్ బిల్లుల చెల్లింపు విషయం కానీ, అలాగే విద్యుత్ సప్లైలో జరిగినటువంటి 10 సంవత్సరాలలో యాజ్ పర్ ది రేషియో ప్రకారంగా ఎలక్ట్రిసిటీ తెలంగాణకు వదలాల్సినటువంటి ఎలక్ట్రిసిటీస్ వాళ్ళు వదలలేదు ఒకటి. అలాగే నీటి ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణా బేషన్కు సంబంధించినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు ఈ రోజు వరకు కూడా తెలంగాణకు రాకుండా అడ్డుకాలు వేస్తున్నది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. కాబట్టి ఆ సందర్భంగా మరి ఎక్కువగా మనం నీటి ప్రాజెక్టుల మీద రేపు చర్చ జరిగి ఒక కొలిక్కి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే మరి 1969లో కృష్ణా బేషన్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటైన తర్వాత మరి 3 రాష్ట్రాల మధ్యలో నీటి పంపకాలు జరిగినాయి, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. అయితే మొన్న మరి రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఆ రోజు అప్పీల్ చేసింది. ఏమని అని అంటే తెలంగాణను కూడా రాష్ట్రం ఏర్పాటైంది కాబట్టి తెలంగాణ వాటను సపరేట్ చేయండి అని చెప్పి కృష్ణా ట్రిబ్యునల్కు వాళ్ళు అప్పీల్ చేసుకోవడం జరిగింది ముందే. అయితే అప్పటి వరకు దాని జడ్జిమెంట్ వచ్చేంత వరకు, నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకునేంత వరకు నీళ్ల శాతం ఏదైతే ఉందో 811 టీఎంసీఎఫ్టీలో భాగంగా 299 టీఎంసీఎఫ్టీలు తెలంగాణకు, 512 టీఎంసీఎఫ్టీలు మరి ఆంధ్రప్రదేశ్కు అని చెప్పి ఒప్పందం కుదిరింది. ఇక్కడ జరిగిన పంచాయతీ ఏంటంటే రాతలలో బాగానే ఉంది, మాటలలో బాగానే ఉన్నది, కానీ నీళ్లు వదులుట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నాగార్జున సాగర్ దగ్గర కావచ్చు నిల్వలు కావచ్చు, శ్రీశైలం నిల్వలు కావచ్చు, దానికి ఉన్న ప్రాజెక్టులకు అడ్డగోలుగా బ్యాక్ వాటర్ మొత్తం కంప్లీట్గా వాళ్లకు, అంటే తెలంగాణకు రావాల్సిన వాటా ఏదైతే నిల్వ ఉంచుకున్నామో
నిలువ ఏదైతే ఉంచుకున్నామో తెలంగాణ వాటా, ఆ వాటా నీళ్లు కూడా కంప్లీట్గా దౌర్జన్యంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాని గురించి చాలాసార్లు కూడా కృష్ణ ట్రిబ్యునల్కు మేము అప్పీల్ చేయడం జరిగింది. అలాగే మరి వాటర్ బోర్డుకి ఏదైతే ఉందో, ఏదైతే మెయింటెనెన్స్ చేస్తుందో, మరి ఆ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో కేఆర్ఎంబి, మరి దానికి కూడా అప్పీల్ చేయడం జరిగింది. దీన్ని ఆపండి, మా నీళ్ళు మాకు రావాలని. అయితే అందులో భాగంగా ఎప్పుడు కూడా అసలు అంటే ఈ నీటి కుట్ర అనేది చాలా పెద్ద కుట్ర ఇది. ఆ కుట్రను మనం మాట్లాడుకుంటే ఏమైందంటే జనాలకు అసలు ఎందుకు కొట్లాట జరుగుతుంది అనేది తెలవాలి ప్రజలకు. అది తెలవనీయకుండా గాయగాయ చేయడము, అందుగురించే తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలనే కాన్సెప్టును డైరెక్ట్గా జనాలకు అర్థమయ్యేటట్టు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ వాదంలో ఒక సిస్టమేటికల్గా మరి ఒక డిజైన్ చేయడం జరిగింది ఉద్యమాన్ని. అందులో భాగంగా మొదలగా మరి నీళ్ల దోపిడీ జరుగుతున్న క్రమంలోనే ఈరోజు కేసీఆర్ గారు ఒక్కడిగా ప్రజల మనసును ప్రజల గోసను తెలుసుకొని ఆయన నీళ్లు నిధులు నియామకాలలో మొట్టమొదటి నీటి ప్రాజెక్టులను అక్కడ గోదావరి బేసిన్ నుండి ఇక్కడ కృష్ణా బేసిన్ నుండి తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన వాటాను సంపూర్ణంగా తీసుకోవాలనే ఏకైక కాన్సెప్ట్ తోటి సింగిల్ పాయింట్ ఎజెండా తోటి పనిచేస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. ప్రజలు మరి సరే గెలుపుకోవటం రాజకీయాల్లో సర్వసాధారణం, కానీ పునర్నిర్మాణంలో భాగంగా ఆయనకు మరి అవకాశం వచ్చినప్పుడు ఈ 10 సంవత్సరాలలో మరి ఈ నీటి యుద్ధంలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని అంటే మనం ఈ తుమ్మిడిహట్టి దగ్గర ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ఏదైతే సంథింగ్ నీటి సమస్య గురించి మాట్లాడుకోవడానికి మళ్ళీ విభజనకు సంబంధించి విభజనలో నీటి సమస్య గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. రాజ్ కుమార్ గారు, ముందు